నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ టీవీ. నేను సౌజన్య. జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఎవరు కూడా ఫ్యాన్స్ పాదయాత్రతో నా దగ్గరికి రాకండి, రాబోయేటువంటి రోజుల్లో వెరీ సూన్ నేను ఒక సభ ఆర్ఎల్స్ మీటింగ్ ఏర్పాటు చేయబోతున్నాను. సో అక్కడ అందరం కలుద్దాము, అక్కడ మాట్లాడుకుందాము అనేసి. సో ఈ మాట చెప్పగానే దీనికి సంబంధించి చాలా భిన్నాభిప్రాయాలు, ఆలోచనలు బయటకు వస్తున్నాయి. మరి అంశానికి సంబంధించి వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే కిరణ్ గారు. హాయ్ మా నమస్తే. జూనియర్ ఎన్టీఆర్, సో ఆల్మోస్ట్ అందరు ఫ్యాన్స్ కూడా హీరోలకు సంబంధించి పాదయాత్ర చేసుకుంటూ రావడమో లేకపోతే సైకిల్ తొక్కుకుంటూ రావడం ఇలా ఏదో చేస్తూ ఉంటారు. సో ఎవరు ఇలా రాకండి, నేను ఒక మీటింగ్ అరేంజ్ చేస్తానని అనౌన్స్మెంట్ చేసినట్టు నేను ఎక్కడ విన్నట్టుగా నాకైతే గుర్తులేదు. అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు ఇలాగా మీరెవరు ఇలా పాదయాత్ర చేసుకుంటూ రాకండి, రాబోయేటువంటి రోజుల్లో నేను ఒక మీటింగ్ పెడతా, అక్కడ కలుద్దాం, అక్కడ మాట్లాడుకుందాం అని చెప్పినట్టుగా తెలుస్తుంది. అంటే దీన్ని రాజకీయ కోణంలో కూడా కొంతమంది చూస్తూ ఉన్నారు. సో ఎలా చూడాలి అంటారు? అసలు ఏంటి ఆ అనౌన్స్మెంట్ వెనకాల ఉన్న ఆంతర్యం ఏంటి? జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారని మనం అభినందించాలి. ఓకే. ఫ్యాన్స్ మన భారతదేశంలో ఒక 3 రంగాలకు, 3 వ్యవహారాలకు, 3 టాపిక్స్కు ఎక్కువగా జనాదరణ ఉంటుంది. క్రికెట్, క్రైము, పాలిటిక్స్. ఓకే. క్రికెట్ అంటే వేలం వెర్రి, 3 Cలు 1 P. క్రికెట్, సినిమా, క్రైమ్, పాలిటిక్స్. ఈ మూడిట్లో మీరు చూడండి, పాలిటిక్స్లో కూడా వీరభక్తులు ఉంటారు. రాజశేఖర రెడ్డి చనిపోయాడని చెప్పేసి 700 మంది చనిపోయారట. సరే, అది నిజమా కదా పక్కన పెట్టండి. వీరభక్తులు ఉంటారు కదా. రాజకీయాల్లో కూడా ఒక రేంజ్లో విధేయత చూపే కార్యకర్తలు ఉంటారు. అలాగే సినిమాలో కూడా అభిమానించి సినిమా తారలని దేవుళ్ళుగా కొలిచేవాళ్ళు ఉంటారు. క్రైమ్ అంటే ఆసక్తి అనుకోండి, అది వేరే విషయం. అలాగే క్రికెట్లో కూడా క్రికెటర్స్ని ఆరాధించే వాళ్ళు ఉంటారు. క్రికెట్ గాడ్ ఎవరు? మోస్ట్లీ సచిన్ పేరే వస్తుంది. క్రికెట్ గాడ్ అంటే సచిన్ టెండూల్కర్ అంటాం. అలాగే సినిమాల్లో కూడా అభిమానులు వాళ్ళ అభిమానించే తారలను నిజంగా వాళ్ళ అమ్మా నాన్నని ఎవరైనా ఏమన్నా అంటే కూడా సహిస్తారేమో, కానీ వాళ్ళు అభిమానించే తారని ఎవరైనా ఏమన్నా ఉంటే గొడవలు అయిపోతాయి, అంతే, కొట్టుకునే స్థాయికి వెళ్ళిపోతారు. సో అంత అభిమానిస్తారు కాబట్టి వాళ్ళను అంతే విధంగా ప్రేమించటం అనేది ఒక హీరోలుగా వాళ్ళ బాధ్యత. హీరోనో నటో ఎవరైనా కావచ్చు, వాళ్ళంతే రెసిప్రొకేషన్, అంతే లెవెల్లో వాళ్ళు కూడా ప్రేమను పంచాలి. చిరంజీవి గారు ఒక సందర్భంలో ఇందిరా ఫంక్షన్ అనుకుంటా, ఆ ఫంక్షన్లో మాట్లాడుతూ నేనెవరు మీరెవరు, ఇంతలా నా మీద ఇంత ఆదరాభిమానాలు చూపిస్తున్నారే, సో నన్ను ఇంత ఇష్టపడుతున్నారు, నిజంగా నా తమ్ముళ్ళు కాదు కదా మీరు, సో ఇవాళ నుంచి మీరు నా బ్లడ్ బ్రదర్సు అని అన్నారనమాట ఆయన. అంటూ సో ఇంత చూసిన తర్వాత అనిల్ కపూర్ అడిగారంట, ఏంటి ఇంతమంది జనమా మీకు, మామూలు లేదండి, ఇది అసాధ్యం, మామూలుగా అయితే ఇది ఎట్లా మీకు ఇంతమంది జనం వచ్చారంటే, సో అది నా అదృష్టంగా భావిస్తానని చెప్పి ఆ రోజు వెళ్ళి నేల మీద పడుకొని నిద్రపోయాడట. ఎందుకంటే అంతమంది నన్ను అభిమానిస్తున్నారంటే అది నా తలకెక్కకూడదు కదా అని నేల మీద పడుకొని నిద్రపోయారట. అట్లా ఉంటుందన్నమాట అభిమానుల ఆదరణ. చిరంజీవికి చిరంజీవి స్థాయిలో ఉండొచ్చు, అల్లు అర్జున్ స్థాయిలో, అలాగే జూనియర్ స్థాయిలో ఉండొచ్చు. ఎవరి అభిమానులు వాళ్ళకు ఉంటారు. అయితే వీళ్ళందరూ వాళ్ళ ఇష్టమైన అభిమానుల్ని, ఇష్టమైన హీరోని చూడటానికి పోటీపడి వచ్చి తొక్కిసలాట జరిగి మరణించిన సందర్భాలు చూసాం. తిరిగి వెళ్ళిపోయేటప్పుడు చనిపోయిన సందర్భాలు చూసాం. ఫ్లెక్సీలు కట్టేటప్పుడు చనిపోయిన సందర్భాలు చూసాం. సో ఇట్లా అనేక సందర్భాల్లో ప్రాణాలు కోల్పోవడం కూడా చూసాం. అయితే దీనికి చెలించిన జూనియర్ ఎన్టీఆర్ అంటే ఆయన కోసం ఇటీవల కాలంలో చాలామంది పాదయాత్ర చేసుకుంటూ వచ్చారు, ఒకళ్ళిద్దరు. మొన్న కూడా రామ్ చరణ్ గారు కోసం కూడా ఒక అతను శ్రీకాకుళం నుంచి పాదయాత్ర చేసుకుంటూ వచ్చాడు. సో ఇలా అంత దూరం నుంచి మీ అభిమానం ఉండొచ్చు, కానీ అంత దూరం నుంచి మీరు రావడం, మీ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడం, మీ శరీరాన్ని కష్టపెట్టుకోవడం కదా, కాబట్టి ఎందుకు అలా చెయ్యొద్దు అని చెప్పేసి జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక మంచి సదుద్దేశంతో ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. మిమ్మల్ని అందరినీ కలుస్తా, ఒక భారీ ఎత్తున సమావేశం ఏర్పాటు చేద్దాం, అభిమానులను కలుస్తా, అందరినీ పలకరిస్తా, అందరితో మాట్లాడతా అని చెప్పారు. ఒక మంచి నిర్ణయం, ఒక మంచి సంప్రదాయం మనం చెప్పాలి. ఇదేమి కొత్త సంప్రదాయం అయితే కాదు. గతంలో మనం
రజనీకాంత్ గారిని చూస్తే రజనీకాంత్ గారు ఈ సంప్రదాయం గత అనేక సంవత్సరాలుగా కొనసాగిస్తూ వస్తున్నారు. ఆయనకు సంబంధించిన కళ్యాణ మండపం ఒకటి ఉంది. ఆ కళ్యాణ మండపంలో ప్రతి ఏడాది అభిమానుల కోసం ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసేవారు. సో అభిమాన సంఘాలు ఆ వ్యక్తులందరూ వచ్చి ఆయన్ని చూసి ఆయన్ని కలిసి వీలైనంత మందికి ఫోటోలు ఇచ్చేవారు. ఆ రకంగా రజనీకాంత్కి అలవాటు అది. అలాగే చిరంజీవి గారు తన బ్లడ్ బ్యాంకులో ఎవరైతే అందరినీ కలవలేరు కదా, చిరంజీవి గారిని ఎవరైనా అందరినీ కలవటం అనేది అసాధ్యమైన అంశం కదా. సో ఎవరైతే బ్లడ్ బ్యాంకులో బ్లడ్ ఇస్తూ ఉంటారో అంటే అభిమానం పీక్స్ అయితేనే కదా ఇస్తారు. అభిమానం చిరంజీవి మీద మనకు బాగా అభిమానం ఉంటే మనం చిరంజీవి బ్లడ్ బ్యాంక్కి వెళ్ళి అభిమానంతో మనం బ్లడ్ ఇస్తూ ఉంటాం. సామాజిక సేవ, పైగా అది కూడా అన్నయ్య చెప్పాడు కాబట్టి ఇస్తామని వెళ్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళందరికీ కూడా చిరంజీవి గారు కూడా ఏడాదిలో ఒక 3-4 సార్లు వాళ్ళందరినీ మళ్ళీ పిలిపించడము, వాళ్ళతో ఫోటోలు దిగడం చేస్తూ ఉంటారు. ఇది పాత సంప్రదాయమే. కానీ ఇటీవల కాలంలో అది ఈ తరం హీరోలు ఫాలో అవ్వట్ల. ఈ తరం హీరోలు దాన్ని పెద్దగా ఆచరణలో పెట్టినట్టుగా నాకు కనపడల. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు ఈ తరహా కార్యక్రమం చేయడం ద్వారా మళ్ళీ మర్చిపోయిన సంస్కృతిని మళ్ళీ ఆ సంప్రదాయాన్ని మళ్ళీ తీసుకొచ్చినట్టయింది. అది ఉభయ కుశలోపరి. అటు అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తాడు, ఇటు తాను కూడా నేను మీ వాడిని అని చెప్పుకునే ఒక ప్రయత్నం చేసుకోవడానికి ఒక వేదికగా దాన్ని వాడుకునే అవకాశం ఉంది. సో అది నెంబర్ 1 లక్ష్యం. నెంబర్ 2 లక్ష్యం, రాబోయే భవిష్యత్తులో రాజకీయంగా ఎలాగైనా ఉండొచ్చు, ఆయన పాలిటిక్స్లోకి వచ్చే అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ రావాలనుకుంటే ఇవాళ వ్యాక్యూమ్ లేదు, కానీ 2034లో వ్యాక్యూమ్ వచ్చిందనుకోండి, అప్పుడు రావాలనుకోండి, అప్పటికి ఈ అభిమానుల సంఘాలను సంఘటితం కావాలి కదా. సంఘటితం కావాలంటే ఇలాంటి మీటింగ్లు ఎవ్రీ సంవత్సరం, ఎవ్రీ ఇయర్ ఇలాంటి మీటింగ్లు కండక్ట్ చేయడం ద్వారా వాళ్లకు తానకి ఒక మధ్యలో ఒక రకమైన బాండింగ్ అనేది క్రియేట్ చేసుకోవడం ద్వారా 10 ఏళ్ల తర్వాత రాజకీయాల్లోకి వచ్చినా కానీ, ప్రతి ఏడాది ఇది కంటిన్యూగా చేసుకుంటూ వస్తే 10 ఏళ్ల తర్వాత అతను రాజకీయాల్లోకి వచ్చినా కానీ ఇది అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే. సో అది రెండో లక్ష్యం, అది హిడెన్ ఎజెండా అని మనం భావించవచ్చు. కానీ ఇప్పటికిప్పుడు రాజకీయాల్లోకి వస్తారా అంటే ఖచ్చితంగా ఇప్పటికిప్పుడు రాజకీయాల్లోకి రారు అని మనం చెప్పాలి. ఎందుకంటే ఆయన చాలా పీక్స్లో ఉన్నారు, చాలా ఉచ్చ స్థితిలో ఉన్నారు ఆయన హీరోగా. ఇవాళ వారు సినిమా చేస్తున్నారు, నేరుగా స్ట్రైట్ హిందీ ఫిల్మ్, అది మల్టీ స్టారర్ ఫిల్మ్ చేస్తున్నారు. సో పాన్ ఇండియా మనం తెలుగులో సినిమా తీసి అన్ని లాంగ్వేజ్లో డబ్ చేసి పాన్ ఇండియా అంటున్నాం. కానీ ఒక హీరో నేరుగా హిందీలో చేసి, హిందీ నుంచి మన తెలుగు హీరో వెళ్ళి హిందీలో చేసి హిందీ నుంచి తెలుగు డబ్ చేస్తే అది నిజమైన పాన్ ఇండియానేమో అనిపిస్తూ ఉంటుంది నాకు అప్పుడప్పుడు. సో కలెక్షన్స్ పరంగా మన బాహుబలి ఎక్కడ తగ్గేదేలే, లేకపోతే పుష్ప కూడా కలెక్షన్స్ పరంగా తగ్గేదేలే. బట్ నేరుగా స్ట్రైట్ హిందీ సినిమా ఒకటి. అంతకుముందు చిరంజీవి గారు ప్రతిబంధ్ అని చేశారు, హిందీలో చేశారు. అంకుశం సినిమానే హిందీలో ప్రతిబంధ్గా చేశారు. చిరంజీవి గారు ఒక 2 ప్రయత్నాలు చేశారు. జెంటిల్మెన్ సినిమాను కూడా చేశారనమాట. ఆజ్కా గుండారాజ్ అనే పేరుతో ఏమో చేశారనమాట. అట్లా ఒక 2 సినిమాలు చిరంజీవి గారు కూడా ఆ రోజుల్లో ఒక ప్రయోగం చేశారు. ఏంటి, డైరెక్ట్గా హిందీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి హిందీ ప్రేక్షకులను కూడా ఎస్ మేము ఎక్కడ తగ్గేదేలా మీ అందరికంటే, మేము కూడా ఆన్ పార్ విత్ యూ అని చెప్పి ఆయన రకరకాల సందర్భాల్లో చెప్తూ ఉంటారు. సో నేను వెళ్తే గోవా ఫిల్మ్ ఫెస్టివల్కి వెళ్తే అక్కడ ఒక్క తెలుగు వాళ్ళ ఫోటో కూడా లేదు, బాధ వేసింది నాకు, మనం ఎక్కడ తక్కువ అనిపించింది అంటే అదే ఆయనకు బీజం వేసింది. మనం కూడా హిందీ వాళ్ళను కూడా మనం రంజింప చేయాలి, మనం ఎక్కడ తక్కువ కాదని చెప్పాలనుకుని ఆయన ఒక 2 ప్రయత్నాలు చేశారు. సో అవి అంత ఆశించినంత ఫలితాన్ని అయితే చూపించలేకపోయినాయి. అవి మళ్ళీ తెలుగులోకి ఆయన పరిమితమయ్యారు. అలాగే జంజీర్ సినిమా ద్వారా రామ్ చరణ్ కూడా ఒక ప్రయత్నం చేశారు, అది కూడా కొంచెం ఆశించిన ఫలితం రాల. ఇప్పుడు వారి ద్వారా జూనియర్ ఎన్టీఆర్ గారు ఆ ప్రయత్నం చేస్తారు. ఇది డెఫినెట్గా ఈ రోజుల్లో దక్షిణాది సినిమాలన్నింటిని ఆదరిస్తున్నారు వాళ్ళు. అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు ఏదైతే మీటింగ్ పెట్టాలని చెప్పి ఆలోచిస్తున్నారో ఆ సమయంలో ఆ మీటింగ్ అంటే అట్లీస్ట్ అబౌట్ పాలిటిక్స్కి తన ఎంట్రీ ఉంటుందా ఉండదా, ఎప్పుడు ఉంటుంది ఏంటి, దాని గురించి మాట్లాడేట అవకాశం ఉంది అనుకోవచ్చా? కేవలం సినిమాకి సంబంధించి మాత్రమే మాట్లాడతారు అనుకోవాలా? కేవలం సినిమాకి సంబంధించి మాత్రమే ఉంటుంది. అయితే నాకు తెలిసి కొన్ని క్వశ్చన్లు వేయిస్తారు అనుకుంటున్నా, ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి. ఇక్కడి నుంచే కొన్ని క్వశ్చన్లు వేయిస్తారు అనుకుంటున్నా. రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తారు అంటే దాని గురించి ఆయన ఏదో ఒకటి ఆబ్వియస్లీ ఫ్యాన్స్ అడుగుతారు, అభిమానులు అడుగుతారు. అడగకపోయినా వీళ్ళు కొంచెం కన్స్ట్రక్టివ్గా క్వశ్చన్స్ వేయిస్తారని నాకు అనిపిస్తుంది. సో అట్లా ఆయన డెఫినెట్గా ఒక 2-3 మసాలా దట్టించే క్వశ్చన్లు కూడా ఉండొచ్చు. అట్లా వాళ్ళతో క్వశ్చన్లు, ఇంటరాక్షను, వాళ్ళతో ఫోటోలు దిగడం ఇవన్నీ ఉండొచ్చు. సో ఇంత కెరీర్, నేను ఇంతకుముందు చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇంత కెరీర్ పీక్స్లో ఉన్నప్పుడు, ఇవాళ హిందీలో కూడా నేరుగా సినిమా తీస్తున్నంత స్థాయిలో కెరీర్ ఉన్నప్పుడు ఆయన రాజకీయాల్లోకి వస్తాడా అంటే డెఫినెట్గా రాడని మనం చెప్పుకోవాలి. అంత స్పేస్ కూడా లేదు ఇక్కడ. లోకేష్ ఎమర్జ్ అవుతున్నాడు, పవన్ కళ్యాణ్ ఆల్రెడీ ప్రూవ్డ్, అలాగే జగన్మోహన్ రెడ్డి ప్రూవ్డ్. ఈ క్రమంలో రాబోయే రోజులు వీళ్ళ 3 మధ్యనే పోటీ ఉంటుంది.
సీఎం స్థానానికి. అలాంటప్పుడు మళ్ళీ ఇంకొక స్పేస్ ఉంటుందా అంటే ఉండదు. సో కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికైతే రాజకీయాల వ్యవహారం అయితే ఉండదు. భవిష్యత్తులో రాజకీయాల్లోకి రావడానికి ఒక వేదికను, ఒక కావలసిన మౌలికంగా కావలసిన ఆ శక్తిని ఆయన వర్కౌట్ చేసుకుంటున్నాడని మనం భావించాలి. ఓకే, థ్యాంక్ యూ కిరణ్ గారు. థ్యాంక్ యూ.